తెలంగాణ రాష్ట్రాన్ని మీ తాత జాగిరి అనుకుంటారు. కాదురా బాబు, మేము కౌలుకిచ్చినాం. మేము కౌలుకిచ్చినాం. మేము ఓనర్లం కౌలుకిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా, మీరు పొలాలు దొంగతనం చేసుకుంటున్నారు. ఇక ఓరి బిడ్డ, మీ కౌలు పని అయిపోయింది. మీ కౌలు కాలం అయిపోయింది. ఒరిజినల్ కాలం, బీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. 2028 నాకైతే ఏం డౌట్ లేదు, అయిపోయింది. వాళ్ళే డిసైడ్ అయిపోయారు. ఇక ఇచ్చేవలసిందేనా, తప్పదా? బీసీలంతా మేలుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఇక తప్పదనేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది. సోదరులారా, మీ ఊర్లో పోంటి మన బీసీల ఓట్లు లేకపోతే వాళ్ళొక్క వార్డు మెంబర్ అన్న గెలవగలుగుతారా? పోని వార్డు మెంబర్ అన్న గెలవలేరు. 2028లో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఇది రాసి పెట్టుకోండి, ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆ తర్వాత ఇంకెవరు కారు. కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. విషయానికి నేను ఇలా చాలా ఇప్పుడు మా నర్సన్న చేతిలో పెట్టిన ఇన్ని మాట్లాడాలని తెచ్చుకున్నా. నేను ఇన్ని లెక్కలు తెచ్చిన, కానీ నా టైం అంతా వీళ్ళే తీసుకున్నారు. నా సోదరులే కదా టైం తీసుకుంది, నాకే ఇబ్బంది లేదు. ఇంకా ఎంత టైం అయినా నా వాళ్ళ కోసం కేటాయించాల్సిందే, చేయాల్సిందే సోదరులారా. ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడ్డి ఉండొచ్చు. అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు, ఈయననే ఆఖరి, ఈయననే చివరి, ఈయననే మొదటని. నాకేం పర్వాలేదు, ఆఖరి అయినా పర్వాలేదు. నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా. ఇది నా నిబద్ధత. నేను ఈ లెక్క నా కోసం చేయలే, నా పదవి కోసం చేయలే. నా నాయకుడు ఇచ్చిన మాట నిలబెడితేనే నేను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను అవుతా. నేను క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యత తీసుకున్నా. ముఖ్యమంత్రిగా ఈరోజు కులగణన చేసిన అంటే ఏ త్యాగానికైనా సిద్ధమయ్యే. ఈరోజు ఈ లెక్కలు పక్కాగా తేల్చిన, ఈ లెక్కలలో తప్పు తేల్చాలంటే 5% లోపల మా వాళ్ళని ఎందుకు చూపిస్తా, 50% పైగా బీసీలను ఎందుకు చూపిస్తానా? మమ్మల్ని కూడా 15-20% లెక్కలు చూపిస్తుంటే దొంగ లెక్కలే రాయ మొదలు పెడితే ఇట్లెందుకు రాస్తాము? ప్రతి మనిషికి పక్కా సమాచారాన్ని సేకరించినము. నాయకుడు ఇచ్చిన మాటని నిలబెట్టడమే మా ధర్మం అనుకున్నాము. అందుకే పార్టీ విధానాలను, సిద్ధాంతాలను, నాయకుడి ఆదేశాలను పాటించిన కాబట్టే ఈరోజు ఇక్కడికి రాగలిగిన. ఇక్కడున్న మిత్రులకు నేను ఒకటే మాట చెప్తున్నా. మంత్రివర్గ ఉపసంఘానికి అధ్యక్షుడిగా ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వాళ్ళు దేశ్ముఖ్ల కుటుంబం, 1000 ఎకరాల భూములు ఉన్నోళ్ళు. ఈరోజు ఇందులో ఉన్న దామన్న 2వ తరం నాయకుడు. మేమందరం కూడా నాయకుడిచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంవత్సరంలోనే ఇది చేసినాం. ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా చేసిందా మీరు ఆలోచన చేయండి సోదరులారా. ఇవాళ మా చిత్తశుద్ధిని, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించి బలహీన వర్గాలకు శాశ్వతంగా అన్యాయం చేయాలని ఆలోచన చేస్తారు.